రంగురంగులుగా ఉన్న చార్మినార్ చూడ్డానికి చాలా బాగుంది కదా. నేను చిన్నప్పుడు పుస్తకంలో చూసానే, అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను ఇక్కడికి రావాలి, చార్మినార్ ఎలా ఉంటుందో చూడాలి, చార్మినార్ మీదకి ఎక్కాలి అని. అందులోకి ఎవరో భూమిక మహేష్ బాబు యాక్ట్ చేసిన సినిమా, అందులో ఇక్కడ ఎక్కి పైన చేసి డాన్స్ కూడా చేసినట్టున్నారు కదా. ఇక అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, అబ్బా జీవితంలో ఒక్కసారైనా చార్మినార్కి వెళ్ళాలి అని. ఇంతకీ మీరు ఇలానే అనుకుంటున్నారా? అనుకుని చూసేశారా లేదా ఇంకా చూడలేదా? ఏదైనా సరే చార్మినార్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇంత అందమైన చార్మినార్ నుంచి ఒక కుటుంబం, ఒక ముస్లిం కుటుంబం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. అంటే 1956నో లేదా 58 ఆ టైంలో. ఇక అందుకని అప్పటి గవర్నమెంట్ కొన్ని రోజులు ఇలా విజిటర్స్ని అలో చేయలేదంట. మళ్ళా ఇక్కడ చూసే జనాలు ఎక్కువగా ఉన్నారు కదా, అందుకని మళ్ళీ అలో చేశారంట. ఇకపోతే ఈ కుక్కలు చూసారా, 3 ఎంత డిస్టెన్స్లో పడుకున్నాయి. మరి అట్ట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కదా జబ్బులు తక్కువగా వస్తూ ఉంటాయి. మనుషులైతే ఒకరి మీద ఒకరు పడిపోయా, అబ్బా చెప్పకూడదులే. అయితే ఇక్కడ ఒక విషయము, ఈ చార్మినార్ని అప్పటి ముస్లిం రాజు ఎందుకు కట్టించారంటేనంట, అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి వలన జనాలు అలా చనిపోతూ ఉంటే ఆ రాజు తన దేవుడైన అల్లాకి, అల్లా నువ్వు కానీ ఇలాగ ప్లేగ్ వ్యాధి తగ్గించావు అంటే నేను నీకు మసీదు కట్టుకుని ఆ దాంట్లో ప్రేయర్లు చేసుకుంటాను, ఇలా ఏదో చెప్పారంట. ఇక అప్పుడు ఆ జనాలకి తగ్గిందో లేదో, అందుకని ఇక్కడ ఒక మసీదు లాగా, అదే చార్మినార్. ఆ చార్మినార్లోనే మసీదు ఉంటుంది. అందులో ఏకకాలంలో 45 మంది ప్రేయర్ చేసుకోవచ్చు. అలానే 4 గదులు ఉంటాయంట 1వ అంతస్తులో. అదేంటంటే పిల్లలు ఉంటారు కదా, ముస్లిం పిల్లలు, వాళ్ళకి పాఠాలు చెప్పడానికి మదర్సాలు అంటారు కదా, అవి 4 ఉంటాయంట. ఇప్పుడైతే దాన్ని అలా ఉపయోగించట్లేదు, కేవలం జనాలు రావడం చూడడం పోవడం ఇలానే ఉంది. కానీ ఒకప్పట్లో అయితే ముస్లింలు ఎక్కువగా ఈ మసీదు లాగా అలానే మదర్సా లాగా దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు. అయితే మనం రౌండ్గా ఈ పిల్లర్ లోపల మెట్లెక్కి వెళ్తాం కదా, ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో అంటే చార్మినార్ లోపల ఎక్కి, అది 4th ఫ్లోర్ అంట. అంటే దాని కింద ఇంకా 3 ఫ్లోర్లు ఉన్నాయంట. అంటే ఇప్పుడు గడియారం ఉంది చూసారా, అక్కడికి మనం వెళతాం. కానీ ఆ కింద 3 కిటికీల్లా ఉన్నాయి చూడండి, అవి కూడా ఫ్లోర్లే. కానీ అక్కడికి వెళ్ళడానికి మనకు మెట్లు మూసేసి ఉంటారు. అలానే అంతకంటే పైకి కూడా ఇంకా 2-3 అంతస్తులు ఉన్నాయంట. కానీ అక్కడికి మనల్ని వెళ్ళనివ్వరు. కేవలం ఒకే ఒక దాంట్లోకి ప్రస్తుతం వెళుతూ ఉంటాము, ఒకే అంతస్తులోకి. అక్కడే మదర్సాలు 4 ఉంటాయి చుట్టూ. ఇక్కడి నుంచి మనం చెప్పడం కాదు కానీ, ఇక్కడి నుంచి చూడడం కాదు కానీ, చార్మినార్ని ఒకసారి దగ్గర నుంచి చూడాలా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఏముంది చార్మినార్లో, చార్ అంటే 4, మినార్లు అంటే టవర్లు, అంతే కదా, చూడ్డానికి అన్ని వైపులా ఒకేలా ఉంటుంది అని అనుకునేదాన్ని. అస్సలు కాదండి. అసలు దగ్గర దాకా వెళ్ళి ఆ ఆర్కిటెక్చర్ ఒకసారి చూస్తే ఔరా అనిపిస్తుంది. అది మరి ముస్లింలు కట్టారా హిందువులు కట్టారా అని పక్కన పెడితే, ఆ పువ్వులైనా లేదంటే ఆ పిల్లర్ లోపల నుంచి ఫ్లోర్లు అండి, మళ్ళా పిల్లర్కి మనకు కిటికీలు, అది ఎంత బాగుంటాయో తెలుసా. ఆ మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలా. అలానే ఇక్కడ చార్మినార్ని చూసేటప్పుడు మనం ఏదో ఒక వీడియోని ఓపెన్ చేసుకొని వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూసేసుకుంటే చాలు. లేదు మేము గైడ్ని పెట్టుకుంటా అంటే వాళ్ళు 200, 300, 500 అంటే చూసి మనిషిని చూసి డబ్బులు తీసుకుంటా ఉంటారనమాట. నేనైతే అడిగి 200 ఇచ్చి వచ్చాను, ఎందుకంటే వాళ్ళు ఇంకేదైనా కొత్త విషయాలు చెప్తారేమో అని ఆశతో. కానీ ఆయన ఏం చెప్పాడు, అమ్మ ఇది చార్మినారు, ఒక పక్కనేమో మక్కా మసీదు ఉంటుంది, ఇంకో వైపు నుంచి చూస్తే హైకోర్టు కనిపిస్తుంది. అలానే మక్కా మసీదు పక్కనే ఉన్న నిమ్రా కేఫ్ అని చాలా బాగుంటుంది, మీరు వెళ్ళేటప్పుడు అక్కడ బిస్కెట్లు తినిపోండి, ఇవి చెప్పాడు. ఇంకా మనం 200 ఇచ్చాం కదా, అందుకని పీకి అడిగితే ఏం చెప్పారని అంటే, ఈ గోడలన్నీ ఇంత నున్నగా ఉండడానికి గల కారణం ఏంటంటే బెల్లము, సున్నము, జాజికాయో, దాల్చిన చెక్కో, ఇవి ఈ మిశ్రమం అంతా ఉసిరిపొడా ఏదో చెప్పాడండి ఆయన, అది మర్చిపోయా. ఏదైతే అవసరమో అదే మర్చిపోతా ఉంటా. అవి 3 కలిపి ఆ ఉసిరి పొడిలోనో లేదంటే జాజికాయ రసంలోనో, ఆ రసంలో ఈ సున్నము బెల్లము ఇవి కలిపి ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చాలా స్మూత్గా ఉన్నాయి గోడలు అని చెప్పారు. ఇకపోతే తాళం పెట్టుంది కదా, అదే ఒకానొక మదర్సా. ఇక ఇక్కడ చూస్తే చివరి నుంచి ఇక్కడి వరకు ఆ కర్వ్లు, అంటే ఆ ద్వారం లాగా నడిచే వరండా లాగా ఉన్న పైన నుంచి అదంతా చాలా బాగుంది కదా. నిజంగా అసలు మనం మిడిల్లో నిల్చొని చుట్టూ తిరిగి చూస్తే అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. అలానే మనం ఇంకా దగ్గరగా ఉండి ఆ గోడలకున్న డిజైన్ కూడా చూస్తే చూసారా, అసలు పువ్వులుగా ఏదోలాగా, నాకు చెప్పడానికి రావట్లేదు కానీ అక్కడ నిల్చొని చూస్తే ఇంత గోడల మీద ఎలా అబ్బా ఈ డిజైన్స్ పెట్టారు. అలానే పువ్వులు అతికించినట్లున్నాయి చూడండి గోడకి, కింద ముత్యాల్లాంటి పూసల్లాంటి డిజైన్ గోడకే ఎంత చక్కగా ఉంది.
ఇవన్నీ కూడా దగ్గరికి వెళ్ళే చూడాలా, అప్పుడు చాలా బాగుంటుంది. ఏదో వెళ్ళిపోయామా సరాసరా చూసేసామా, చార్మినార్ చుట్టూ ఏముంది షాపింగ్, ఒకవైపు బ్యాంగిల్స్ ఉంటాయంట, ఒకవైపు ముత్యాలు ఉంటాయంట, ఇంకొక వైపు ఇలా ఇవన్నీ ఉంటాయి తినడానికి. రోడ్డు మీదనే గాజులు, ప్లాస్టిక్ సామాన్లు ఏవంటే అవి అన్నీ ఉంటాయి. సో వాటిని చూడడం కోసం చార్మినార్ దాకా వచ్చి టైం వేస్ట్ చేసుకొని వాటిని కొనుక్కొని వెళ్ళిపోకుండా ఒక గంటైనా సమయం ఉంచి ప్రతి మెట్టు ఎక్కుతూ అది ఇది చూస్తూ ఎలా ఉంది డిజైన్, యువతల గోడకి అంటే మనకు కింద నుంచి ఇంత హైట్ ఉంటాయి కదా, అంత హైట్కి వాళ్ళు ఎలా పెట్టుంటారు అది చూసుకోవాలి. సో ఇలా మనం పిల్లర్లో నుంచి మెట్లు ఉంటాయి కదా, పిల్లర్లో నుంచి లోపలికి అంటే లోపల ఫ్లోర్ మీదకి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి, దానికి వీళ్ళు తలుపు వేసేసారు కాబట్టి ఇది. కానీ చూసారా ఎంత రౌండ్గా ఒకేలాగా ఉంది లోపల, ఎంతమంది కట్టారో కానీ ఎంత బాగా కట్టారు. మనకు లైట్లు అవి హ్యాంగ్ చేయడానికి కూడా పెట్టారు కదా. ఇకపోతే ఈయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడంటే, మనకు చార్మినార్లో 4 గడియారాలు కనిపిస్తాయి కదా, వాటిని 1889లో లండన్ నుంచి తీసుకొచ్చారంట. అయితే 48 గంటలకు ఒకసారి మళ్ళీ వాటిని ఏదో మార్చాలంట. అంటే ఎలా మార్చాలి, అవి తిరుగుతూ ఉంటాయి కదా, లోపల ఏదైనా మిషన్ ఉంటుంది కదా, అది ఆగిపోతుందంట. సో మళ్ళీ దాన్ని రీసెట్ చేస్తే ఇంకో 2 రోజులు గంటలు కొడతా ఉంటుంది, మళ్ళీ 2 రోజులకు ఒకసారి అలా చేయాలంట. అదే ఆయన చెప్తున్నారు. నిజం చెప్తున్నాను, చుట్టూ ఎవ్వరు లేకుండా మనం ప్రశాంతంగా అక్కడ నిల్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎంత గమ్మత్తుగా అనిపిస్తుందో. జనాలతో వెళ్ళిపోయి అది ఇది మాట్లాడుకుంటూ అలా కాకుండా నిశ్శబ్దంగా ప్రతిదాన్ని సూక్ష్మంగా చూస్తూ పోతూ ఉంటే మాత్రం మనకి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపిస్తుంది. అందులోకి మెట్లు చూడండి ఎంత చిన్నగా, ఎంత నిజంగా చాలా జాగ్రత్తగా ఎక్కాలా. అంటే మరి కష్టం అని కాదు, కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇక చార్మినార్లో ఎవరైనా ఉంటే చార్మినార్ దగ్గరికి వస్తే వాళ్ళకి నీటి సౌకర్యం ఎలా, ఇక్కడ మనకు పాతబడిపోయిన ఇది ఫౌంటైన్ ఉంది కదా, ఒకప్పుడు అదే తాగునీటికి ఉపయోగించే వాళ్ళంట. చూసారా ఎంత కిటికీలు కూడా బాగున్నాయి. కింద నుంచి పైకి వెళ్ళేసరికి వాటి కొంచెంగా సైజు తగ్గుతూ ఉన్నాయి. అన్ని సైడ్లు ఒకే సైజులో ఉన్నాయి. మనకి చూడ్డానికే కన్ఫ్యూజింగ్గా అనిపించింది, వాళ్ళకి కట్టడానికి ఎలా అనిపించిందో మరి. చూసారా ఈ ఫౌంటైన్, ఇలాంటిదే చార్మినార్కి నార్త్గా వెళుతూ ఉంటే ఆ చార్ కమాన్ మధ్యలో ఉంటుంది, అది ఇది ఒకేలా ఉంటాయి. వీటిని గోల్కొండ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టారు అని ఆ 200 తీసుకున్న గైడ్ చెప్పారు. కింద నుంచి చూసారా ఎంత బాగుందో. పైన మిడిల్లో ఆ ఫ్లాట్ డిజైన్ని ఎవరు పెట్టుంటారు, అసలు ఎలా సాధ్యం అది? చూస్తే ఎంత బాగుంటుందంటే మనము దూరం నుంచి చూడడం కాదండి, నిజం నేను ఎన్నిసార్లు చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. అసలు తలెత్తి కింద నుంచి చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. ఒక పువ్వులాగా దాని ఇది చూసారంటే చుట్టూ మళ్ళీ కిటికీలాగా కనిపిస్తున్నాయి. మనం అక్కడే చూసింది అంటే ఆ కిటికీలని ఇందాక వీడియో తీసింది, అది చాలా బాగా అనిపించింది. ఇంకేం చెప్పాలి, ఎన్నిసార్లు చాలా బాగుంది అని చెప్పడం. ఇది మొహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారంట. దీనికి ఎంట్రీ ఫీ ఎంతో తెలుసా, 20 రూపాయలే. దానికి ఒక సైడ్ మసీద్ కూడా ఉంది కింద. అలానే ఒక పిల్లర్కి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఈ టెంపుల్ గురించి చెప్పినా కూడా ఒక 5 నిమిషాలు పడుతుంది. అలాగే హైదర్ ఏ ఆబాదీ గురించి చెప్పాలన్నా కూడా టైం పడుతుంది. ఈ పక్కనే ఉన్న చార్ కమాన్ గురించి కూడా చెప్పాలి, కానీ ఇప్పటికే వీటి గురించి ఎక్కువ వీడియోలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి చూస్తాను.